నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నల్గొండ పార్లమెంటులో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి రఘువీరారెడ్డికి మద్దతుగా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వారు భారీగా చేరుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి నల్గొండ పార్లమెంటులో ప్రత్యర్థి పార్టీ నుండి బలమైనటువంటి అభ్యర్థులు లేకపోవడంతో అది చూసినటువంటి బీఆర్ఎస్ బీజేపీకి చెందిన శ్రేణులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నాయి. అందుకు ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేస్తున్నట్టు తెలుస్తుంది. విశ్వసనీయంగా సమాచారం మేరకు నల్గొండ, మిర్యాలగూడతో పాటు నాగార్జున సాగర్, దేవరకొండ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రధాన అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నటువంటి నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని కీలకమైనటువంటి బీఆర్ఎస్ నాయకులు సైతం కాంగ్రెస్ కండవలు కప్పుకోవడానికి సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ఇక నాగార్జున సాగర్ సొంత నియోజకవర్గమైనటువంటి రఘువీరారెడ్డికి జానారెడ్డి కంచుకోటగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ లో కీలకమైనటువంటి బీఆర్ఎస్ శ్రేణులు గతంలో జానారెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండి బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి ముఖ్య నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైనట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది. ముఖ్యంగా త్రిపురారం, నిడమనూరు, హాలియా, పెద్దవూర, గుర్రంపోడు మండలాలకు చెందినటువంటి కీలక నేతలతో పాటు ఇక ఎంసీ కోటిరెడ్డి మండలమైనటువంటి తిరుమలగిరి మండలంలోనూ కాంగ్రెస్ పార్టీలో చేరుకోవడానికి బీఆర్ఎస్ శ్రేణులు ముందుకు వస్తున్నట్లు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఇంతకాలం నిలుపుదల చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వారిని చేర్చుకోవడానికి వ్యూహాత్మకంగా ముందుకు కదులుతా ఉంది. 30న మఠంపల్లి మండలంలో జరుగుతున్నటువంటి పార్టీ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో అందరూ కూడా ఏకతాటిగా చేర్చుకోవడానికి వ్యూహాలు పనున్నట్టు తెలుస్తా ఉంది. మఠంపల్లిలో జరుగుతున్నటువంటి పార్లమెంటరీ స్థాయి సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో ఏ మండలాల నుండి ఏ నియోజకవర్గాల్లో ఎవరు చేరుతున్నారు, వారందరినీ ఒకేసారి ఏ వేదిక మీద చేర్చుకోవాలనే దాని మీద వ్యూహం పనున్నట్టు తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ నుంచి కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి నల్గొండ పార్లమెంటులో భారీ మెజార్టీతో గెలుపొంది అధిష్టానానికి ఒక మంచి సంకేతాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అందుకు సంబంధించినటువంటి వ్యూహాత్మకమైనటువంటి వ్యూహాలు పన్నుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా జానారెడ్డి తనయుడు అనేటువంటి రఘువీరారెడ్డిని గెలుపొందాడు. గతంలో తీవ్రమైనటువంటి పోటీ ఉంటుందని భావించినటువంటి నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీలు ఇద్దరు కూడా బలహీనులు కావడం, కాంగ్రెస్ పార్టీ నుండి రఘువీరారెడ్డికి ముందే టికెట్ ప్రకటించడం, ఇక బీఆర్ఎస్ పార్టీ నుండి కీలకమైనటువంటి ఆ నేతకు ఇవ్వకుండా కేవలము ఎవరికి పెద్దగా సుపరిచితం లేనటువంటి నల్గొండలో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆయన సోదరునిగానే పరిచయం ఉన్నటువంటి కంచర్ల కృష్ణారెడ్డికి ఇవ్వడం, ఇటు బీజేపీ నుంచి సైదిరెడ్డికి ఇవ్వడం, బీజేపీ శ్రేణులు పూర్తిగా సైదిరెడ్డిని వ్యతిరేకిస్తుంటున్నటువంటి నేపథ్యం. ఇక బీఆర్ఎస్ శ్రేణిలో కూడా కృష్ణారెడ్డికి ఇవ్వడం, ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి నల్గొండ నియోజకవర్గంలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో రెండు ప్రధాన పార్టీలైనటువంటి నేతలు బలహీనులు కావడంతో కాంగ్రెస్ ఇక లక్షల మెజార్టీని అంచనా వేస్తా ఉంది. అందుకు బలహీనంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉండటానికి కూడా బీఆర్ఎస్ శ్రేణులు మొగ్గు చూపడం లేదు. బలమైనటువంటి అభ్యర్థికి ఇవ్వకుండా బలహీనమైనటువంటి కృష్ణారెడ్డికి ఇవ్వడంతో ఇప్పుడు ఆ శ్రేణులంతా కూడా ఎవరికి మింగుడు పడక బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతా ఉన్నారు. అందుకు సంబంధించి ప్రధానంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోనే భారీ చేరికలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో కూడా మిర్యాలగూడ పట్టణంతో పాటు దామర్చర్ల, వేములపల్లి మండలాల్లో కూడా బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇక హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా అయోమయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. హుజూర్ నగర్ లో కీలకమైనటువంటి అసెంబ్లీలో పోటీ చేసినటువంటి వ్యక్తే బీజేపీకి వెళ్ళడం, బీజేపీలో ఆయనపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యం, బీజేపీ
నుండి కూడా ఆయనకు వ్యతిరేకత, ఇటు బీఆర్ఎస్ నుంచి వ్యతిరేకత, బలమైనటువంటి నేత కూడా బీఆర్ఎస్ నుంచి లేకపోవడంతో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డికి వెన్నుదన్నుగా ఉండాలని చూస్తా ఉన్నారు. ఇక కోదాడ నియోజకవర్గంలో కూడా ఓటమి చెందిన తర్వాత బీఆర్ఎస్ నాయకుడు అయినటువంటి బొల్లం మల్లయ్య యాదవ్ ఎక్కడ కూడా పట్టించుకున్న పాపన లేకపోవడం, కీలకమైనటువంటి నేతలు అంతకుముందే అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ మిగిలినటువంటి కార్యకర్తలు, ప్రధానమైనటువంటి సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు కూడా చేరడానికి సిద్ధమవుతున్నారు. ఇక సూర్యాపేట నియోజకవర్గంలో సైతం మంత్రి జగదీశ్వర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇక నల్గొండ నియోజకవర్గాన్ని చూస్తే నల్గొండ నియోజకవర్గంలో కంచర్ల కృష్ణారెడ్డి సోదరుడైనటువంటి కంచర్ల భూపాల్ రెడ్డితో అక్కడ ఉన్నటువంటి శ్రేణులకు ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉండేది. కంచర్ల భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ శ్రేణులను తీవ్రమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో నెట్టివేయడం, వారిని పట్టించుకోకపోవడం, ఎక్కడ కూడా వారితో పొసకపోవడం, తీవ్రమైనటువంటి అహంకారపూరితమైనటువంటి ధోరణిలో ఉన్నారనే అభిప్రాయం కూడా బలంగా ఉన్నటువంటి నేపథ్యం. ఆయన సోదరుడు అయినటువంటి మళ్ళీ కంచర్ల కృష్ణారెడ్డికే ఇవ్వడం, కంచర్ల భూపాల్ రెడ్డిపై ఉన్నటువంటి వ్యతిరేకతతో అక్కడ ఉన్నటువంటి శ్రేణులు కూడా ఆయనకు సపోర్ట్ చేయనటువంటి నేపథ్యం. ప్రజలంతా కూడా తిరగబడి ఆయనను భారీ మెజార్టీతో ఓటమి చెందడం. ఇక కీలకమైనటువంటి నేత పిల్లి రామరాజు అసమ్మతి నేతగా ఆయన బరిలో ఉండి దాదాపు 30,000 ఓట్లను చీల్చినటువంటి అంశము ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ పార్లమెంటు తన సోదరుడు అయినటువంటి కంచర్ల కృష్ణారెడ్డికి ఇవ్వడంతో తీవ్రమైనటువంటి వ్యతిరేకత నల్గొండ అసెంబ్లీలో వినిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు, కంచర్ల బ్రదర్స్ పై వ్యతిరేకంగా ఉన్నటువంటి వారంతా కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. కీలకమైనటువంటి నేతలంతా కూడా వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే 70% సర్పంచులు బీఆర్ఎస్ కు ఉన్నారు. కానీ 70 మంది సర్పంచులు, 70%, అదేవిధంగా 80% ఎంపీటీసీలు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ వైపు ఉన్నప్పటికీ వారంతా కూడా తిరుగుబాటును కంచర్ల బ్రదర్స్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ గూటికి వెళ్ళనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని వారంతా కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది విశ్వసనీయ సమాచారం మేరకు. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి నల్గొండ పార్లమెంట్ దాదాపు ఒక రహదారిగా ముందుకు వెళుతుంది. రఘువీరుకు గెలుపు అనేది సునాయాసంగా అయ్యే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తుందనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ప్రధానంగా రెండు పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు బలహీనంగా ఉండడం, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులై ఉండడంతో వారిపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ కు భారీగా కలిసి వచ్చే అవకాశంగా కనిపిస్తూ ఉంది. అందుకే బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇక రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వారు భారీ సంఖ్యలో చేరడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులలో ఇక బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇక బీజేపీ తరఫున సైదిరెడ్డిపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఒకవేళ సైదిరెడ్డిని మార్చి తేరా చిన్నపరెడ్డికి బీజేపీ అవకాశం కల్పిస్తే మరో రకంగా మారే అవకాశం ఉందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో చోటు చేసుకుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీరిద్దరూ ప్రధానమైనటువంటి పోటీదారులుగా ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ లో చేర్చడానికి వ్యూహాత్మకంగా ముందుకు కదులుతా ఉన్నారు. అవి పేర్లతో సహా ఒక 2-3 రోజులలో వెల్లడించే అవకాశం ఉంది. మఠంపల్లిలో జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొని ఏ రోజు అన్ని నియోజకవర్గాలకు చెందినటువంటి వారిని ఒకే వేదికన చేర్చుకోవాలా లేదా ఒక్కొక్కరిని ఒక్కొక్క నియోజకవర్గంలో ఏర్పాటు చేసి చేరికలను చేర్చుకొని బీఆర్ఎస్ పార్టీకి కంగు తినే విధంగా వ్యూహాత్మకంగా ముందుకు పోవాలని చూస్తా ఉంది. ఎవరు ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ శ్రేణులు చేరే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ. నల్గొండ పార్లమెంటు ఈజీగా గతంలోనే గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీ దిశగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే కనిపిస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.